బాసర. ఈ క్షేత్రం వ్యాసుని గాథను బట్టి ఇక్కడ గోదావరి తీరాన 3000 సంవత్సరాల క్రితమే వెలసిన గ్రామంగా నిర్ధారించబడుతున్నది. ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన సరస్వతీదేవి చదువుల తల్లి వ్యాస భగవానునిచే ప్రతిష్ఠింపబడి పూజింపబడినది. అందుకే ఈ బాసర క్షేత్రానికి అంతటి విశిష్టత. మహారాష్ట్రలో జన్మించిన పవిత్ర గోదావరి దక్షిణ భారతదేశం గుండా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామంలో ప్రవేశిస్తుంది. ప్రాచీన భారతీయ ఆర్ష సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి తన రచనల చేత సమస్త భారతావనిని సాంస్కృతికంగా ఒక్క త్రాటిపైకి తెచ్చిన మహానుభావుడు వ్యాస భగవానుడు. వేద విభజన, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాది రచనలతో వ్యాసుడు ప్రపంచంలో ఏ భాషలో లేని విధంగా భగవత్ శబ్దంతో గౌరవించబడినాడు. ఈయన కవి మాత్రమే కాదు, భగవంతుడే అని భారతీయుల అభిప్రాయం. ఆ మహానుభావుడు నివాసం ఏర్పరుచుకుని తన తపశ్చర్యతో, ఆరాధనతో, దేవతా ప్రతిష్ఠతో పునీతం చేసిన నేల బాసర క్షేత్రం. వేదవ్యాసుడు తన రచనల ద్వారా ఆరాధించడమే కాకుండా స్వయంగా విగ్రహ ప్రతిష్ఠాపన చేసి తాను ఆరాధించిన తరువాతి తరాల ప్రజానీకానికి ఆరాధనీయంగా చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఇక్కడ నిలిపి లక్షలాది జనులకు మోక్షార్హతను అందించారు. అతి ప్రాచీన కాలంలో సరస్వతీదేవికి దేవాలయాలు బహు అరుదు. అందుకే అంత విశిష్టతను ఈ ఆలయం కలిగి ఉంది. తరువాతి కాలంలో ఈ ఆలయాన్ని ఆదర్శంగా తీసుకుని అనేక దేవాలయాలు చదువుల తల్లి విద్యాదేవికి నిర్మించబడిన ఈ క్షేత్రం స్వయంగా వ్యాసభగవానుని ప్రతిష్ఠ కాబట్టి సకల జనుల చేత గౌరవించబడుతోంది. దట్టమైన దండకారణ్యం మధ్య గోదావరి తీరాన ఆదిలాబాద్ జిల్లాలో వెలసిన ఈ క్షేత్ర దర్శనం నాడు కష్టమైనదైనప్పటికీ నేడు ఔరంగాబాద్ రైలు మార్గంలో రోడ్డు రవాణా ద్వారా ఎందరో భక్తులకు సులభ సాధ్యమవుతోంది ఆ తల్లి దర్శనం. కోరిన కోర్కెలు తీర్చి విద్యలకు కొంగు బంగారంలా నిలిచిన బాసర సరస్వతీదేవి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ల తెలుగువారికి, నాందేడ్, పర్భణి వంటి ప్రాంతాల మరాఠీయులకు ఆరాధ్య దేవతగా నిలిచి నేడు అనేక రాష్ట్రాల భాషల ప్రజలకు ఉపాసనా దేవతగా నిలిచింది. ఇక్కడ దేవాలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం అమ్మ సముఖాన జరిగితే ఇక ఆ విద్యార్థి యొక్క విద్యాభ్యాసానికి తిరుగుండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చదువుల తల్లి వారి యొక్క కోరికలు తీరుస్తుండడం వల్ల నేడు సకల దేవతలకు ఉపాస్య దేవతగా నిలిచి బాసర భాషాతీతంగా బహురాష్ట్రాలకు పుణ్యక్షేత్రంగా నిలిచింది.